మురళి అన్న పేరు వినగానే అంత రియాక్ట్ అయిపోతున్నా? చాలా ఉంది. మర్చిపోలేకపోతున్నావా? అక్కడ మురళి హార్ట్ అర్చన అర్చన అని కొట్టుకుంటుందంట. ఏం చేస్తావు? ఎందుకు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నేను నీకు ఏం ద్రోహం చేశాను? ఇది మరీ బాగుంది. నేను నిన్ను టార్చర్ పెట్టడం ఏంటి? ఉన్న విషయమేగా, అందుకేగా ఈ టెన్షన్. సుమిత్ర, ఏంటి సుమిత్ర తాళం వేసి గొళ్ళో మర్చిపోయినట్టు ప్లేట్ పెట్టి అన్నం పెట్ట మర్చిపోయావు? పెట్టు. నేనేం మర్చిపోలేదు, మీరే మీ తమ్ముడిని మర్చిపోయారు. మర్చిపోయాను. అబ్బో, ఇవన్నీ బానే గుర్తున్నాయి, కానీ ఆ తమ్ముడు తిన్నాడో లేదో కూడా పట్టించుకోరా? ఏంటి, శ్రీకర్ భోజనం చేయలేదా? అవును, ఇందాకటి నుంచి భోజనానికి రమ్మని ఎంత పిలిచినా రావట్లేదు. ఎక్కడ వాడు? బెడ్రూమ్లో ఉన్నాడు. ఏంటయ్యా ఇది, అన్నం తినకుండా పస్తులుంటే ఎలాగా? నా మాట విను, రా భోంచేద్దాం. లేదు దినా, వద్దు. అన్నం తినకపోతే ఏమైపోతాడోనని అందరూ నా కడుపునే చూస్తున్నారు, కానీ అర్చన లేకపోతే ఏమైపోతాడోనని ఒక్కరూ నా మనసును చూడట్లేదు. నా మనసు ఆ అమ్మాయిని కోరుకుని తప్పు చేసిందంటున్నారుగా, అందుకే మనసు చేసిన తప్పుకి కడుపుకి శిక్ష వేస్తున్నాను. యారా, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమలో 1/1 వంతు కూడా మా మీద చూపించిన వాడివి, మరి మా మీద ఉన్న కోపం మాత్రం అన్న మీద ఎందుకు చూపిస్తున్నావు? నాకెవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపంగా ఉంది. ఏంటి తెగ వెతుకుతున్నావు? ఏం పారేసుకున్నావేంటి? మనసా లేక ఏకంగా హార్ట్ పోయిందా? నీకు అనవసరం, అది నీకు అవసరం. అది నా దగ్గరే ఉంది. ఇదేనా? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? కాకెత్తుకొచ్చింది. కావాలా? ఇలా ఇవ్వు. ఆహా, అంత తొందరపడితే ఎలా? దీంతో చాలా పనుంది. అమ్మా, ఫేస్ చూస్తే సీత, క్యారెక్టర్ మాత్రం రోత. బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ప్లీజ్ ఆ ఫోటో ఇచ్చే. ఏంటి అప్పుడే? మొత్తానికి అమ్మ బాబుల కళ్ళు కప్పి ప్రియుణ్ణి అల్మార్లో దాచిపెట్టావన్నమాట. అమ్మ బాబుది ఓ దారి, కూతుర్ది మరో దారి. ఫోటోయే కాదు, వాడి ఊహ కూడా నీ మనసులోకి రాకుండా చేస్తాను. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఓకే బాయ్. మళ్ళీ ఓకేరా, బాయ్. అదేంటి మీ ఫ్రెండ్ ని పరిచయం చేయలేదు? సారీ. ఇట్స్ ఓకే. వీళ్ళ ఫ్రెండ్స్ అనిత, సునీత. హాయ్. హాయ్. ఏ, నేను చెప్పానే, శ్రీకర్ ఇతనే. అవునా? ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్. ఓకే బాయ్. ఓకే, నేను వెళ్తాను, కాస్త పనుంది. అర్జెంటా? అర్జెంట్ అంటే కాఫీ? అలవాట్లేదు. అనుకోకుండా దారిలో కనిపించాడు. ఎంతో ప్రేమగా కాఫీ ఆఫర్ చేస్తే రాలేదు వదినా. అవునా? నీలాంటి బ్యూటీ కాఫీకి పిలిస్తే రాలేదంటే మాట్లాడడం ఇష్టం లేదో లేక నువ్వే ఇష్టం లేదో? ఏంటి నువ్వనేది? అంతే కదా మరి. మర్చిపోయావా? అమ్మాయి మీద అభిప్రాయం చెప్పమంటే నోరైనా విప్పాడా? ఫోన్ చేసి చెప్తానని పోజు కొట్టి మరీ వెళ్ళాడు. విషయం ఎలా తెలుసుకోవడం? ప్లీజ్ ఏదైనా ఐడియా ఇవ్వవా? కంగారు పడకు సౌందర్య, 2 రోజులేగా అయ్యింది. చూద్దాం, మరో 2 రోజుల్లో ఖచ్చితంగా ఫోన్ వస్తుందని అనుకుంటుంది.